ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పెరిమోనోపాజ్ అంటే ఏంటి? అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో, పెరిమెనోపాజ్ అంటే ఒక ఏజ్ గ్రూప్. ఒక ఒక ఆడపిల్లలు వాళ్ళ హోల్ లైఫ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 స్టేజెస్. ఒకటి ప్యూబర్టీ స్టేజ్, ఇంకొకటి నెక్స్ట్ వచ్చేది అడాలసెంట్ ఏజ్ గ్రూప్, తర్వాత వచ్చేది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, తర్వాత వచ్చేది పెరిమెనోపాజ్. అంటే 40 సంవత్సరం తర్వాత అప్ టు ద టైమ్ షీ అటైన్స్ మెనోపాజ్ అప్పుడు వరకు మనము ఆ ఏజ్ గ్రూప్‌ని పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని చెప్తాము. ఓకే. యాహ్! సో, ఈ కాలం ఒక విమెన్స్ లైఫ్‌లో చాలా ట్రిక్కీ సిట్యుయేషన్ ఉంటది. ఎందుకంటే, ముందు అన్నీ బావుండి, ఈ టైంలో చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తూ వస్తది. సో, ఈ టైంలో ఏమేం చేంజెస్ వస్తది అదని మనము తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రైట్. అయితే శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయి ఈ టైంలో? కరెక్ట్. సో, 40 ఇయర్స్ తర్వాత మనకి మన రిప్రొడక్టివ్ ఆర్గన్ మనకి మెన్స్ట్రుయేషన్ అనేది ఏముంటదో ఋతుచక్రంలో ప్రతి నెల రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఎలా ఉంటదంటే, ప్రతి నెల ఎగ్ అనేది రిలీజ్ అవుతూ వస్తది. ఈ 40 సంవత్సరం తర్వాత ఆడవాళ్ళు ఈ ఎగ్ రిలీజ్ అనేది ఇర్రెగ్యులర్‌గా అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ప్రతి నెల కూడా అది రిలీజ్ అయ్యేది అనేది కంపల్షన్ లేకుండా. హుహు. సో, కాబట్టి ఈ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఓవ్యులేషన్ రిజల్ట్‌గా మనకి వచ్చేది ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో, ఈ ప్రతి నెల కూడా బ్లీడింగ్ అవ్వడము, మనము అవ్వకపోవచ్చు. హుహు. లేదంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఈ ఇర్రెగ్యులారిటీలో చాలా విధానాలున్నాయి. ఒకటి 2, 3 మంత్స్ వరకు పీరియడ్ రాకుండా ఉండి, ఒకేసారి హెవీ బ్లీడింగ్ అవ్వడం ఒకటి చూస్తాము. లేదంటే కొంతమందికి 15, 20 డేస్‌లోనే మళ్ళీ మళ్ళీ అంటే ఇంకొకసారి. హ్మ్. ఒకే నెలలో 2 సారి లేదా 3 సారి పీరియడ్ వచ్చేది కూడా మనం చూస్తాము. కొంతమందికి పీరియడ్ ఆగిపోయింది 5థ్ డే, 6థ్ డే మళ్ళీ తర్వాత వాళ్ళకి స్పాటింగ్ అనేది కంటిన్యూ అవ్వడము. సో, ఇట్లాంటిది మనము చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. ఓకే. అయితే మేడం ఇప్పుడు మీరన్నట్లు అంటే పీరియడ్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది. బ్లీడింగ్ ఎక్కువ రోజులవుతుంది. అలాంటి టైంలో బ్లడ్ అంతా పోయి అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్‌లీ. సో, ఈ టైంలో అట్లా హెవీ బ్లీడింగ్ అనేది చాలాగా కామన్‌గా చూస్తున్నాము. అండ్ ఆ ఆడవాళ్ళు దాన్ని కొంచెము నెగ్లెక్ట్ చేసి కూడా వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తారు. వాళ్ళకి ఏది హెవీ అనేది అర్థం కాక చాలా వరకు హిమోగ్లోబిన్ తగ్గిపోయి హిమోగ్లోబిన్ 5, 6 అక్కడి వరకు వచ్చి కూడా మన దగ్గర వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో, కాబట్టి హెవీ బ్లీడింగ్ అనేది ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతది. సో, ఎనీ బ్లీడింగ్ దట్ ఈస్ లాస్టింగ్ ఫర్ 5-6 డేస్ లేదంటే మీరు రోజుకి 3-4 ప్యాడ్ గింత ఎక్కువ వాడుతున్నారు. లేదంటే క్లాట్స్ అనేది చాలా ఎక్కువగా వస్తా ఉంది. అట్లా అయినప్పుడు డెఫినెట్‌లీ మీకు డాక్టర్‌ది అటెన్షన్ అవసరం పడతది. సో, ఈ నార్మల్సీ అనేది ఫస్ట్ తెలుసుకుంటే అబ్నార్మల్ ఏదైనా ఇమ్మీడియేట్‌గా మీరు కన్సల్ట్ చేయడం మంచిదవుతది. ఓకే. అంటే 28 డేస్ సైకిల్ ఉన్న ఒక మహిళకి ఇప్పుడు సడెన్‌గా ఇలాంటి నార్మల్ చేంజ్ అంటే ఆ చైన్ అనేది ఆ సైకిల్ అనేది మారిపోవడం అనేది నిజంగా కొంచెం అందరికీ స్ట్రెస్‌ఫుల్ అనమాట. కానీ ఎందుకంటారు? ఏంటి రీజన్ ఇలా ఎందుకు చేంజ్ అవుతుంది? నేను అప్పుడే చెప్పినట్టు ఒకటి యానోవ్యులేటరీ సైకిల్స్ అంటే మనకి ప్రతి నెల అండాశయం సరిగా డెవలప్ అవ్వకుండా ఉండడం ఒక రీజన్ అయితే, ఇంకా వేరే రీజన్స్ తీసుకుంటే ఆ ఏజ్ గ్రూప్‌లో మనకొచ్చేది హార్మోన్ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ అయ్యుండొచ్చు, లేదంటే ప్రొలాక్టిన్ వల్ల ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. సో, లేదంటే కొంతమందికి వెయిట్ గెయిన్ అయ్యి దానివల్ల అయ్యుండొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమంటే జెనెటిక్ ఇష్యూ. ఓకే. అంటే మనకి మీ అమ్మ వాళ్ళకి లేదా అమ్మమ్మ వాళ్ళకి లేదా మీ పిన్ని ఈ ఈ ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా ఈ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదంటే ఫైబ్రాయిడ్ ఇబ్బంది ఉంటే మీకు కూడా ఇది వచ్చే ఛాన్స్ కూడా డెఫినెట్‌లీ ఉంటది. ఇది విధాల కారణము డెఫినెట్‌లీ ఎవాల్యుయేషన్ ఈస్ నీడెడ్. ఓకే. అయితే ఈ పెరిమోనోపాజ్ దశ అంటే ఇది వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది? అంటే ఇది డాక్టర్ దగ్గరికెళ్ళాలా? లేకుంటే ఇది కామనేనా అని వాళ్ళు ఎలా అనుకోవాలి? ఏ అవును. స్టేజ్ ఇది కొంచెం డేంజరస్ అని అనుకోవచ్చు? డెఫినెట్‌లీ. సో, మనకి ఈ టైంలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది చాలా కామన్. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. మీకు 2 నెలలకు ఒక్కసారి పీరియడ్ వస్తా ఉంది. లేదా మీకు అదే టైంకి కాకుండా కొంచెం 15 డేస్ డిలే అవ్వడము. ఇట్లాంటిది కూడా చాలా కామన్‌గా కనిపిస్తది. సో, ఐ థింక్ అది మనకి భయపడే విషయం అయితే కాదు. కాదు. ఆ! కానీ ఆ బ్లీడింగ్ ఏమవుతుందో అది నెలకి 2 సార్లు అవుతా ఉంది. లేదంటే 45 డేస్, 60 డేస్ సైకిల్ అయినాక వచ్చే బ్లీడింగ్ హెవీగా అవుతా ఉంది. అంటే ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 5-6 డేస్. కొంతమందికైతే 10 డేస్, 15 డేస్, 20 డేస్ వరకు బ్లీడింగ్ అవ్వడము. లేదంటే ఆ నెల ఏం బ్లీడింగ్ ఉందో దాంట్లో క్లాట్స్ పాస్ చేయడము. అండ్ పెయిన్. సో, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ చాలా పెరిగిపోవడం ఇన్ ద ఓకే. రీసెంట్ పాస్ట్. అంటే
ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగానే ఉండి సడన్గా మీకు పెయిన్ అనేది చాలా ఎక్కువ అవ్వడము. సో ఇట్లాంటి కండిషన్స్లో డెఫినెట్లీ వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొక పాయింట్ ఏమంటే మనకి జెనెటిక్ హిస్టరీ ఆఫ్ ఎనీ ఇష్యూస్, అంటే మనకి గర్భసంచి క్యాన్సర్ ఉండొచ్చు, లేదంటే కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు ఫ్యామిలీలో. సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా డాక్టర్కి ఎనీ ఇర్రెగ్యులారిటీ ఇన్ యువర్ మెన్స్ట్రుయేషన్ లేదా పెయిన్ ఉండొచ్చు, హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ మెన్స్ట్రుయేషన్లో ఒకవేళ ఒక మహిళ మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో ఫస్ట్ మనము ఎవాల్యుయేషన్ చేయాలి ఎందుకు అట్లా అవుతా ఉంది అనేది. సో మనకి కొన్ని ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ డెఫినెట్లీ. సో చేసేటప్పుడు మనం ప్యాప్స్మియర్ అనే టెస్ట్ కూడా తీసుకుంటాము. ప్యాప్స్మియర్ సో గర్భసంచి మూత నుంచి మనము టెస్ట్ అనేది తీసుకుంటాము. సెకండ్ థింగ్ ఈజ్ గర్భసంచి మన రిప్రొడక్టివ్ ఆర్గన్ది స్కాన్ అనేది చేస్తాం, అల్ట్రాసౌండ్ పెల్విస్ అని. సో ఇది కాకుండా కొన్ని హార్మోనల్ టెస్ట్ కూడా మనము రాసివ్వాల్సి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ థైరాయిడ్, ఎందుకంటే ఆడవాళ్ళు 40 ఇయర్స్ తర్వాత మోస్ట్ కామన్గా వచ్చే హార్మోన్ ప్రాబ్లం అంటే థైరాయిడ్. ఎస్. సో ఆ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడాను మెన్స్ట్రుయేషన్ డిస్టర్బెన్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో కొంతమందికి ఇట్లా ఏమెన్యూరియా అంటే 3-4 మంత్స్ డిలే అవ్వడం కానీ లేదా హెవీ బ్లీడింగ్ అవ్వడం కూడా మనం చూస్తాము. సో దేనివల్ల వస్తూ ఉంది అనేది మనము ఫస్ట్ కనుక్కోవాల్సి వస్తుంది. ఈ అల్ట్రాసౌండ్ పెల్విస్ చేసేటప్పుడు మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, డిపెండింగ్ అపాన్ ఎనీ లోకల్ కాజ్. ఫైబ్రాయిడ్ అయి ఉండొచ్చు, లేదంటే గర్భసంచిలో వాపు వచ్చినట్టు దానికి అడినోమయోసిస్ అని చెప్తాము, లేదంటే పాలిప్ అని చెప్తాం. అంటే మన ఇంటర్నల్ లైనింగ్ ఏం పడదు, దాంట్లో ఒక ఎక్స్ట్రా ప్రొజెక్షన్ లాగా గ్రోత్ అయి ఉండొచ్చు, లేదంటే కొంతమందికి ఓవ్యులేటరీ బ్లీడింగ్, లేదంటే ఆ ఇంటర్నల్ పొర ఏముంటుందో అది లావ్ అవ్వడము. సో అంటే మనకి యూజువలీ ఈ ఏజ్ గ్రూప్లో 12 to 14 mm ఇస్ నార్మల్. దానికినా ఎక్కువ అనిపిస్తే డెఫినెట్లీ దానికి ఎవాల్యుయేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో కరెక్ట్గా మనం కారణం ఏంటి అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి విధాల ట్రీట్మెంట్ మనకి అవైలబుల్ ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.